నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మణిపూర్ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంది మోదీ ఏం చేసిండు పశ్చిమ బెంగాల్లో ఉన్న ఆడోళ్ళ సమస్యలే కనబడుతున్నాయా మణిపూర్లో ఉన్న సమస్యలు బీజేపీకి కేంద్రానికి లేకపోతే మోదీకి కనిపించట్లేదా మోదీ పక్షపాతి కావాలని ఎన్నికల ముందు పశ్చిమ బెంగాల్లో సింపతి చూపిస్తాడు మణిపూర్లో ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ఎక్కడ పోయిండు ఏమైండు ఇలా చాలా మంది మనసులో వాస్తవాలు తెలిసినా కూడా బయటికి ప్రజలను రెచ్చగొట్టడానికి ఓటు బ్యాంకుగా మర్చుకోవడానికి తమకొచ్చిన కాసులకు అనుగుణంగా మస్తు ముచ్చట్లు చెప్పిండ్రు కానీ నిజంగా మణిపూర్కి మోదీ ఏం చేశారు అనే అంశాన్ని ఈరోజు నేను మీ ముందు ఉంచుతా మొట్టమొదటిసారి ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్ అల్లర్లపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనే విషయాన్ని మీడియాకు తెలియజేశారు ఈ విషయాన్ని ఎంతమంది ధైర్యంగా మణిపూర్కి సంబంధించి ఎస్ మోడీ యాక్షన్ ప్లాన్ మొదలైంది తీసుకున్నారు అని చూపించారో ఒకసారి మీకు మీరు ప్రశ్నేసుకోండి ఇలాంటి విషయాలు ప్రజలకు ఎన్నికల ముందు తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకు అనంటే ఇలాంటి ఒక ప్రాపగండాను ప్రజల్లోకి తీసుకెళ్ళి తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా సమస్య ఉన్న దగ్గర దేశం కోసం ఆలోచించే ఏ నాయకుడైనా దాని శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తాడే తప్ప ఆ క్షణంలో ఏదో ఒకటి చేసి పరిష్కరించేసి చేతులు దులుపుకొని మళ్ళీ సమస్య వచ్చినప్పుడు చూద్దాం అనుకోరు మోదీ గవర్నమెంట్ కూడా మణిపూర్ విషయంలో అదే చేసింది దానికి శాశ్వత పరిష్కారం ఇవ్వడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసింది అనేది చాలా క్లియర్గా చెప్పారు ఈ సందర్భంగా మణిపూర్ అల్లర్లను కంట్రోల్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారో ప్రధాని మోదీ వివరించారు అందులో ఒకటి 30,000 మంది కేంద్ర బలగాలను మోహరింపజేశారు అల్లర్లు పీక్ స్టేజ్కి చేరుకున్నప్పుడు నేరుగా అమిత్ షా అక్కడికి వెళ్ళి పరిస్థితులను కంట్రోల్ చేశారు గొడవలు ప్రారంభమైన వెంటనే 2 జాతుల పెద్దలతో కలిసి 15 సమావేశాలు నిర్వహించారు మణిపూర్కు ఫైనాన్షియల్ ప్యాకేజీని 2.7 రెట్లు పెంచారు అంతేకాకుండా మయన్మార్ నుంచి విదేశీయులు మణిపూర్లోకి చొరబడకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అని ప్రధాని మోదీ తెలియజేశారు అంతేకాదు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక పెన్స్ మయన్మార్ నుంచి అక్రమంగా మణిపూర్లోకి చొరబడి వాళ్ళ వల్లే అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇందులోకి రాకుండా చొరబడకుండా ఉండేందుకు 30,000 మంది బలగాలతో పాటు ఒక పెద్ద కంచెను నిర్మిస్తూ వస్తున్నారు అటువైపు వాళ్ళు ఇటు చొరబడకుండా ఉండేందుకు అండ్ గొడవ అయిన వెంటనే అక్కడికి అమిత్ షా వెళ్ళారు 2 సంఘాలకు సంబంధించిన మత పెద్దలను పిలిచి 15 సార్లు సమావేశం జరిపారు ఇది ఎంతమందికి తెలుసు ప్రతిదీ కూడా బయటికి చెప్పి చేయాల్సిన అవసరం లేదు మణిపూర్ అల్లర్లు అనేది ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగింది కాదు కానీ మోదీ గవర్నమెంట్కు ముందు అనేక సార్లు కాంగ్రెస్ హయాంలో జరిగిన ప్రశ్నించడానికి ముందుకు రాని అనేక మంది ఈరోజు మణిపూర్లో అల్లర్లకు ప్రధాన కారణం బీజేపీయే అని ప్రాపగండా చేయడానికి మాత్రం చాలా ముందుకు వచ్చాయి కానీ వాస్తవాలను నిర్భయంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఈరోజు మణిపూర్ అల్లర్లకు శాశ్వత పరిష్కారాన్ని చూపించే విధంగా మోదీ గవర్నమెంట్ అడుగులు ముందుకేస్తోంది సిఏఏ భారత పౌరసత్వం ఉమ్మడి భారత పౌరసత్వం ద్వారా ఎవరైతే భారతీయ పౌరులుగా ఉంటారో మిగిలిన వాళ్ళు ఖచ్చితంగా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే ఈ అల్లర్లకు చెక్ పడవచ్చు ముఖ్యంగా మయన్మార్ నుంచి ఇక్కడికి మణిపూర్లోకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ద్వారా అనేక అల్లర్లు జరుగుతున్నాయి కాబట్టి మయన్మార్ నుంచి భారత్లోకి చొరబడకుండా అడ్డుకట్ట వేయాలి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు 30,000 మంది బలగాలు అక్కడ ఉండి అనుక్షణం ఎలాంటి అసంఘిక లేకపోతే మరొకలాంటి కార్యక్రమాలు జరగకుండా నిరోధించడానికి ప్రయత్నం చేస్తున్నారు మత పెద్దలను పిలిచి మాట్లాడుతున్నారు 15 సార్లు మీటింగులు పెట్టారు ఇవన్నీ తెలుసుకోకుండా చాలా విషయాల్ని మనం మాట్లాడుస్తుంటాం కానీ కొన్ని విషయాలు ఎవరో ఎక్కడో ఒక చోట బయట పెడితేనే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి ఆ ప్రయత్నం నేను మొదలుపెట్టాను నా ప్రయత్నం మీకు నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మణిపూర్ అల్లర్ల విషయంలో ప్రధాని మోదీ చర్య తీసుకోవడం ప్రారంభించారు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అని మీకు అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మీకు నచ్చితే ఈ కంటెంట్ ఖచ్చితంగా షేర్ చేయండి మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి ఎందుకంటే ఎన్ని లైక్స్ చేస్తే ఈ
విషయం అంతమందికి చేరువవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అది అర్థం కాని వాళ్ళకు స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం. మీ సపోర్ట్ తోటి ఇంకా ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాను. మీరందరూ ఎప్పుడు లాగే ఆదరిస్తారు, అభిమానిస్తారు అని కోరుకుంటున్నాను. స్టే విత్ us అండ్ జై భారత్.